హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వేల్పులాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసేయండి. అలానే మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్‌తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. అలానే ఇవాల్టి వీడియో వచ్చేసరికి చింత చిగురు పప్పు అండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా, క్విక్‌గా అయితే అయిపోతుందనమాట. రాగ సంగట్లోకైతే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా కుకింగ్ ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. కుక్కర్ తీసుకొని అందులోకైతే ఒక గ్లాస్ వరకు కందిపప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ కందిపప్పుని నీట్‌గా వాష్ చేసుకుందాం. ఇప్పుడు వాష్ చేసుకున్న కందిపప్పులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, అలానే చింత చిగురండి. ఈ చింత చిగురుని మనం పెద్ద పెద్ద కాడలు ఉంటే వాటినైతే పక్కకి వేరేసుకొని ఈ విధంగా నలిపేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింత చిగురుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సీజన్లో చింత చిగురు అనేది బాగా దొరుకుతుంది కదండి. దొరికినప్పుడే ఇలాంటివన్నీ కూడా చేసుకొని తినాలి. ఇప్పుడు చింత చిగురు వేసేసుకున్నాం కదా, ఇందులోకైతే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని, ఇది పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చితో చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అంటే నేను కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఇంట్లోనే ఆడిచ్చిన మిరపకాయలతో ఆడిచ్చామన్నమాట. సో చూసుకొని కారం అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇంతే. ఇప్పుడైతే దీంట్లోకైతే మనము ఒక గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాస్ వాటర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. 3 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులోకి. మనకి కరెక్ట్‌గా సరిపోతుంది. కొద్దిగా ఆనియన్ కూడా వేస్తున్నానండి నేను. ఇప్పుడైతే కుక్కర్‌కి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి అయితే మూత పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ లో ఫ్లేమ్‌లో అయితే రానిద్దాము. త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయండి. ఇప్పుడైతే నేను స్టవ్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రెషర్ అంతా పోయే వరకు మనం పక్కకు పెట్టేసేయాలి. ప్రెషర్ పోయాకే మనము లిడ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి ప్రెషర్ అంతా పోయిందండి. చూస్తున్నారు కదా, ఒకసారి ఓపెన్ చేసుకుందాం. చూసారు కదా, పప్పు అనేది మనకి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మెదుపుకుందాము. మరి గట్టిగా కాకుండా కచ్చా పచ్చగా అయితే వెనిపేసుకోండి. మధ్య మధ్యలో పప్పు తగులుతూ ఉంటే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఎనుపుకోవాలి. ఇందులోకైతే నేను ఇంకొద్దిగా వాటర్ అనేది అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా చూసుకొని, ఒకవేళ కారం సరిపోకపోతే పోపు పెట్టుకునేటప్పుడు ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. నాకైతే ఉప్పు అనేది, కారం అనేది మొత్తం పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులోకైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది అయితే వేస్తున్నాను పోపుకి. ఆయిల్ హీట్ అవ్వనిద్దాము. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి అయితే పోపు దినుసులను అయితే వేసుకుంటున్నాను. అలానే కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లిని అయితే వేసుకుంటున్నాను. అలానే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని, వీటన్నిటిని కొద్దిగా కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాము. ఈ
ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ వచ్చేటప్పుడు మనం ఎండుమిర్చిని కూడా 2 తుంచేసి అయితే యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా ఇంకా బాగా ఫ్రై చేసుకున్నాం. ఇది ఈ విధంగా కలర్ వచ్చింది కదా, ఈ లాస్ట్లో అయితే కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. కరివేపాకు యాడ్ చేసి ఆఫ్ చేసేస్తున్నాను. పోపు అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ మీద పప్పు పెట్టేసుకొని ఈ పోపును అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ పోపు అంతా మనకు పప్పుకు పట్టే వరకు అయితే ఒక ఉడుకు అయితే రానివ్వాలండి. ఏ పప్పు చేసినా సరే పోపు పెట్టినప్పుడు లాస్ట్లో పప్పుకి ఒక ఉడుకు అనేది రానిస్తే పోపు అంతా పోపు ఫ్లేవర్ అంతా పప్పుకు పడుతుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక ఉడుకు అనేది అయితే రానిద్దాము. ఈ పప్పు అనేది రాగి సంగట్లకైతే చాలా బాగుంటుందండి. ఒకసారి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇప్పటి వరకు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తూ ఉంటాను. చూస్తున్నారు కదండి, పప్పు అయితే మనకి మంచిగా ఉడికిపోతుంది. ఈ టైంలో అయితే మనము ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ అనేది. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా చాలా క్విక్గా అయితే ఈ చింతాకు పప్పు అయితే చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.